అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజైతే నేను మీతో శనివారం మరియు ఆదివారం పూజ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీపం ఆల్రెడీ వెలుగుతూనే ఉంది. ఇక్కడైతే పువ్వులన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి, నాకేం వాడిపోయినట్లు అనిపించలేదు. అందుకనేసి నేను పూలు చేంజ్ చేయలేదు. గది మాత్రము ఊడ్చి శుభ్రం చేశాను. ఇక మీకు తెలిసిందే, నేను నిత్య పూజలో ప్రసాదం అనేది ఏది పెట్టకపోయినా వాడకుండా ఉండే నీళ్ళు అయితే రాగి చెంబులో తీసుకొని వచ్చి పెట్టి పసుపు అనేది వేసి పెడతాను. నేనైతే ఎప్పుడు వాడకుండా ఉండే నీళ్ళు సపరేట్గా ఒక బిందెలో పెడతాను, దేవుడికి రోజు పసుపు నీళ్ళు పెట్టడానికి. ఇక వారంలో అయితే 3 సార్లు నైవేద్యం అనేది చేసి పెడతాను. మంగళవారము, శుక్రవారము, ఇంకా ఆదివారము. మళ్ళీ మధ్యలో మనకి పౌర్ణమి, అమావాస్య వస్తే కూడా ఆ రోజుల్లో కూడా చేసి పెడతాను. అందుకనేసే నేను ఒక బిందె నీళ్ళు అయితే ఎప్పుడూ సపరేట్గా పెట్టేస్తూ ఉంటాను దేవుడికి వాడుకోవడానికి అనేసి. ఇక్కడ చూస్తున్నారు, దీపం వెలుగుతూ ఉంది కదా, అందుకనేసి నేను నీళ్ళు పెట్టేశాను, పసుపు నీళ్ళు. తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని వచ్చాను. ప్రతిరోజు పూజ చేసే ముందు మనము ఇల్లు శుభ్రం చేస్తాం కదా, శుభ్రం చేసిన వెంటనే నేను పసుపు నీళ్ళు అయితే చల్లుతూ ఉంటాను. ఇంటి లోపల నుంచి బయట వరకు పసుపు నీళ్ళు చల్లేసి తర్వాత వచ్చి కడ్డీలు అంటించి ఇలా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఇలా అయితే నేను శనివారం రోజు పూజ అనేది పూర్తి చేసుకున్నానండి. ఇక ఆదివారం వీడియోలోకి వెళ్దాము. హలో అండి, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. ఇదైతే ఆదివారం వ్లాగ్. ఆదివారం రోజు పూజ ఎలా చేశాను అనేసి ఇప్పుడైతే మీరు చూడండి. ఇక్కడైతే ఇంకా పూజ గది రెడీ చేసుకోలేదు.
రెడీ చేసే లోపు ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారికి పెట్టడానికి నైవేద్యం కోసం గంజి అయితే కాంచుతాను కదా నేను ఆదివారం ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. నైవేద్యానికి గంజి రెడీ అయ్యే లోపల దేవుడి గదిలో పటాలను అలంకరించుకుందామనేసి మన దేవుడి గదిలోకి అయితే వచ్చాను. ఇక్కడ దేవుడి గదిలో పువ్వులు అనేవి నిన్న అయితే వాడిపోలేదని చెప్పాను, శనివారం వాడిపోలేదని చెప్పాను కదా. ఇక్కడ ఆదివారం అయ్యేసరికి ఆదివారం రోజు వాడిపోయి ఉన్నాయి. ఇక నాకు చూడ్డానికి మనసు ఒప్పలేదు. అందుకనేసి మొత్తం పూలన్నీ తీసేసి ఫ్రెష్ పూలు అయితే పెట్టుకుందాము అనేసి ఇక్కడ దేవుడి గది అయితే శుభ్రం చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే నేను దేవుడి గదిలో చెత్తలంతా ఊడ్చేసి తర్వాత దేవుడి గది అంతా శుభ్రం చేసి ఇలా తుడిచి ముగ్గులు అయితే పెట్టేస్తాను. వీడియో అయితే నేను కవర్ చేయలేదండి. ఇక్కడ డైరెక్ట్గా పూలు మార్చే వీడియో అయితే పెట్టేశాను. సో ఇదైతే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇక ఇక్కడైతే పూజ కోసము వాడకుండా ఉండే నీళ్లు పసుపు వేసి పెడుతూ ఉన్నాను. శుక్రవారం అష్టమి రోజు పూజకైతే తెచ్చిన చామంతి ఇంకా రోజా పూలు అయితే ఇంట్లో ఉన్నాయి. అవే నేను ఇక్కడ పెడుతూ ఉన్నాను. నాకు ఆ రోజైతే 1/2 కిలో చామంతి 1/4 కిలో రోజా పూలు అనేది తెచ్చిచ్చారు. ఇక నేనైతే శుక్రవారం పూజకి వాడుకున్నాను. ఆ తర్వాత శనివారం నేనైతే పటాలకు పూలు మార్చలేదు కదా, అందుకనేసి ఇక ఆదివారానికి ఇంకా పూలు ఉన్నాయి. ఇంకైతే అవే పెడుతూ ఉన్నాను. ఇంకా కొన్ని మిగిలాయి, వాటిని ఇంకా నేను సోమవారం కూడా యూస్ చేసుకుంటాను. పువ్వులను నేను ఏది కానీ వేస్ట్ చేయనండి. కాడలు ఉన్నవైతే ఇలా పటాలకు పెడతాను. కాడలు లేని వాటిని ఇక్కడ డెకరేషన్ చేసుకోవడానికి దీపాల దగ్గర గడపల దగ్గర పెట్టేస్తూ ఉంటాను. తర్వాత కుళ్ళిపోయినవి అయితే పడేస్తాను. ఇలా పువ్వులను వేస్ట్ చేయను కాబట్టి నాకు ఒకసారి తెచ్చిచ్చిన పువ్వులు ఒక 4-5 టైమ్స్ పూజలకైతే యూస్ అవుతాయి. ఇలా అయితే నేను పటాలన్నీ పూలతో అలంకరించుకునేసాను. తర్వాత వెళ్ళి ఎంతవరకు దగ్గర పడింది నైవేద్యము అనేసి ఒకసారి చెక్ చేసి వచ్చేసి ఇక్కడ దీపానికి ఒత్తి అయితే నలిపి దానిలోకి నూనె అయితే పోస్తూ ఉన్నాను. తర్వాత పూజకు కావాల్సిన కడ్డీలు, కర్పూరము ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. ఈ మధ్యలో నేను నైవేద్యం కోసం అనేసి వెళ్ళాం కదా చెక్ చేసేదానికి, అప్పుడు వెళ్ళి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేసి అయితే వచ్చి తర్వాత ఇక్కడ దీపంలో నూనె అనేది పోసి అంతా రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే ఓనర్ అక్క వాళ్ళ చెట్లో కాసిన ఎల్లో కలర్ మందారం పువ్వు అయితే తీసుకొని వచ్చి విఘ్నేశ్వరునికి పెట్టాను. తర్వాత అమ్మవారికి నైవేద్యము చల్లార్చి తీసుకొని వచ్చి పెట్టాను. ఇలా అయితే నేను దీపం పెట్టుకోవడానికి అన్నింటినీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొని ఇక్కడైతే దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేశాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.
సో ఇలా అయితే దీప ధూప నైవేద్య కర్పూర హారతులతో పూజ అనేది నేను కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేనైతే టెంకాయ కొట్టలేదు కదా, అందుకనేసి పసుపు నీళ్లు పెట్టాను కదా, ఆ నీళ్ళతోనే నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాను. ఇక ఇదండి నేను మా ఇంట్లో చేసిన శనివారం మరియు ఆదివారం పూజా వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ అయితే మీకు నేను షేర్ చేస్తాను. మరోసారి మరో వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.